12 రకాల ధ్యాన రకాలుగా బాబా చెప్పారు. అయితే బాబా ఇంకా చాలా ఉన్నాయిరా బాబు, సబ్ కేటగిరీస్, మీకు అన్నీ చెప్పట్లేదు, ముఖ్యమైన నేను చెప్తున్నాను. అంటే ఇది చూస్తే ఏమనిపిస్తుందంటే, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి, ముఖ్యంగా మానవులకి, ప్రతి ఒక్కరికి ఒక ధ్యాన మార్గం అయితే పెట్టాడు భగవంతుడు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళ తత్వాన్ని బట్టి ఉంది. కనుక మనం విపరీతంగా, నాకు పర్సనల్గా అనిపించింది, మన మార్గమే కరెక్టు, ఇంకొకటి ఫాలో అవ్వట్లేదని గిలగల్లాడిపోవాల్సిన అవసరం ఏం లేదు. భగవంతుడు మనకంటా చాలా బాగా తెలుసు ఎవరికేం కావాలో. వాళ్ళు వచ్చి అడిగితే చెప్పచ్చు, కానీ మాది ఫాలో అంటే నా పర్సనల్ ఒపీనియన్. అన్ని రకాలుగా బాబా వివరించుకొచ్చారు ఏ మనస్తత్వానికి ఏది ఉంది ఇన్బిల్ట్గా తత్వాలు అన్నది. అందుకే ఆయన 12 రకాల వివరణ ఇవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ కేటగిరీలుగా చూపిస్తే, మనం ఇందాక చెప్పుకున్నట్టు కర్త, కర్మ, మానసిక పరిణామాలు, ఈ 3 రకాలుగా విభజన. నేను లోతులకు వెళ్ళట్లేదు, మళ్ళీ కన్ఫ్యూజన్ అండి. ఇంకో రకమైనది ఏంటంటే నిరాకార, సాకార. ఈ 12 రకాల్లో మొదటి 4 గంటలని సాకారం అని, నిరాకారం అని వివరించారు. మనకు తెలిసిందే, అంటే తెలిసి తెలియనట్టు ఉంటాయి ఈ మీనింగ్స్. ప్రేయర్స్లో చదువుతాం సాకారుడు, నిరాకారుడు అని. సాకారుడు అంటే సింపుల్గా ఆ పరమాత్మ, ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రూపంలో మనకు పరిచయం ఉన్న రూపాల్లో చూసుకోవడం. ఒక కృష్ణుడు కానీ, రాముడు కానీ, మన ప్రీతముడు బాబాకా కానీ చూడడం, అది సహజంగా మన ట్రెడిషన్లో ఎప్పుడూ ఉంది అది. రెండవది నిరాకార ధ్యానం. అంటే మన ఇంద్రియాల విజన్లో లేని, బియాండ్ దట్లో ఇమాజినేషన్ చేసుకుని ఉన్న ఆ తత్వాన్ని ఊహించగలిగితే అది నిరాకార ధ్యానం. అది ఖచ్చితంగా చాలా కఠినమైందని బాబా చెప్పారు. మళ్ళీ చెప్తున్నా అండి, సాకార ధ్యానం అంటే ఒక విగ్రహం కానీ, ఒక ఫోటో కానీ, మనకి ఈ ఇంద్రియాలు గ్రహించగలిగే రూపంలో ఒకటి తీసుకుని ఆయన ప్రార్థించడం. మనం ఎక్కువగా అదే చేస్తాం బాబా ప్రేమికులుగా. రెండవది నిరాకార ధ్యానం, ఇంద్రియాలు గ్రహించలేని ఒక స్థితి, ఒక స్టేట్ ఏదైనా ఊహించుకోగలిగి దాని మీద ధ్యానం చేయగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైంది అన్నారు, కానీ చాలా కష్టమైంది అది రెండవది. ఇక సాకార ధ్యానం అంటే ఒక రూపాన్ని పెట్టుకుని ధ్యానం చేయడం వల్ల ప్రయోజనాలు బాబా చాలా చక్కగా చెప్పారు. ఇది చాలా సులువు. బాబా చిత్రపటం ఎదురుగుండా పెట్టుకుంటాం, లేదా ఫిల్మ్స్ చూస్తాం, అందులో అవతారుడు వచ్చి వెళ్ళిన తరుణం, ఈ మేనిఫెస్టేషన్ పీరియడ్లో బాబా అంటారు, ఏదో చంద్రుడు పౌర్ణమి రోజుకి దగ్గరికి వచ్చేసినట్టు, పాపులు లేదు పుణ్యులు లేదు, అందరూ అలా దగ్గరగా చెయ్యి అందేటట్టు ఉంటాడట భగవంతుడు. అలాంటి టైంలో ఉన్నాం మనం. ఆ టైంలో ఆ సాకార రూపాన్ని నిజంగా స్మరించుకోవడం ఎంతో అదృష్టం. అలాగే చాలా ఉల్లాసంగా ఉంటుంది. అందరూ ఆనందంగా వచ్చాం, ఈరోజు హ్యాపీగా వింటాం, వెళ్ళేటప్పుడు ప్రసాదం కూడా పెడతారు, శుభ్రంగా తింటాం. ఇంత కులాసాగా ఉంటుంది ఇది. ఆయన ఏ బాధ లేకుండా ఏర్పాటు చేసిన ప్రక్రియ ఇది. నిరాకార ధ్యానం కొంచెం నిస్సారంగా, కఠినంగా ఉంటుందట ఎప్పుడూనే. ఉదాహరణకి మెరిడిత్ స్టారు, మీకు వినే ఉంటారు పేరు, లండన్లో ఉండేవాడు. తొలినాళ్లలో బాబా లండన్ తీసుకెళ్ళాడు ఆయన మెడిటేషన్ క్యాంప్ నడుపుతూ ఉండేవాడు అప్పటికే లండన్లో. ఆయనకు శిష్యులు ఉండేవారు, ఫాలోవర్స్, అంటే ఈ మెడిటేషన్కి సంబంధించి. బాబా మండలి అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా ఆయన వాళ్ళని అందరినీ కమాన్ లెట్స్ డూ మెడిటేషన్ 2 గంటలు కూర్చోబెట్టేసేవాడు అక్కడ. అంతా శూన్యం చేసుకోండి, మైండ్ క్లీన్ అయిపోవాలి అంటే ముందు బాబా జారుకునేవారు, బయటకు ఆ తోటలో విహరిస్తూ ఉండేవారు. మిగిలిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు బయటకు వచ్చేసి బాబా చంపేస్తున్నాడు బాబా, వీళ్ళకి పని తప్ప ఏం తెలియదు పాపం, కూర్చుని ఉండడం, మెడిటేషన్ అసలే అలవాట్లేదు అంటే బాబా నవ్వి ఊరుకునేవారట. ఏం బాధపడకంటారా, కొన్ని రోజులు వేయండి భరించాలి. అలా సంవత్సరాల తరబడి భరించారు మెరిడిత్ని. అంటే మనం వాళ్ళకి అతిథిగా వచ్చాం, మనం ఇబ్బంది పెట్టకూడదు అని. అలాంటి నిస్సారంగా, కఠినంగా, అంటే రూపం లేకుండా, ఒక ప్రక్రియ లేకుండా చేయడం అన్నది. నిరాకార ధ్యాన రూపాలు చాలా వరకు మనసుకు లేదా బుద్ధికి అభ్యాసం కాగా, అంటే ఈ నిరాకారం అంటే రూపం లేకుండా చూడడం అనేది మనసు బుద్ధికి ఉపయోగపడుతుంది. కానీ సాకార ధ్యానం హృదయాన్ని కూడా వికసింపచేస్తుంది. ఎందుకంటే హృదయం వికసింపకపోతే ప్రేమ పుట్టదు, ప్రేమ పుట్టకపోతే ఆయన దరిచేరలేం. ఆ ప్రక్రియ అంతా నెక్స్ట్ బాబా వివరంగా ఇచ్చారు. అంటే ఒక్కొక్కసారి చదువుతుంటే ఇంకా ఎంత దూరం ఉందా బాబాకి, అసలు చాలా ఎంట్రీ పాయింట్లో ఉన్నావా అన్నట్టు అనిపిస్తాయి ఆయన ఇచ్చిన వివరణ. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, సాకార ధ్యానం ఏం చేస్తుందంటే, నార్మల్గా స్పిరిచువల్గా పెర్ఫెక్ట్గా ఉన్నాను అని మనం అనుకోవాలంటే మనస్సు, హృదయం బాగా ఎదగాలి పరిపూర్ణంగా, 2 సమతుల్యంలో ఉండాలట. ఆ బ్యాలెన్స్ అయినప్పుడే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రాపర్గా సాగుతుంది అని చెప్పారు. అందుకు ఇది ఉపయోగపడుతుంది. అంటే సాకార ధ్యానం ఎంతో ఇది కూడా ఉపయోగపడుతుంది, ముందుకు తీసుకెళ్తుంది, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది మనస్సు, హృదయం అన్నది. ఉదాహరణకి డాన్ స్టీవెన్స్ని బాబా తరచూ అటువంటి వ్యక్తి అనేవారు. ఆయనకి మనస్సు, హృదయం సమపాళ్ళలో ఉండేవాట.
ఆ శక్తి డాన్కు ఉంది. అంటే మనకి గాడ్ స్పీక్స్ ఎడిటర్గా పనిచేసిన ఆయన డాన్ స్టీవెన్స్. సాధకుడు సాకార ధ్యాన రూపాలతో తగిన సన్నద్ధత పొందినప్పుడు మాత్రమే నిరాకార ధ్యానం ఫలవంతంగాను మరియు కార్యసాధకంగాను ఉంటుంది. అంటే డైరెక్ట్గా నిరాకార ధ్యానం చేయొచ్చా అంటారు. మనకి కొన్ని మతాలు ఉన్నాయి. ముస్లింగా ఇస్లాంలో ఎక్కువ నిరాకార ధ్యానాన్ని అంగీకరిస్తారు. అందుకే మహమ్మద్ ప్రొఫెట్ పిక్చర్ మనం చూడడం, ఒకవేళ పెట్టినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అందులో కొన్ని సెక్ట్స్ మరీ బలంగా దాన్ని నమ్ముతారు. కానీ మనకు హిందూ మతంలో చాలా వరకు ఇంటర్ట్వైన్ అయిపోయి ఉంటాయి. ఎక్కువ పైకి సాకారం కింద కనబడుతుంది, కానీ మన పాత సాహిత్యాలు లోపలికి వెళ్తే అదంతా నిరాకార వివరణే. డీప్కి వెళితే రెండు మమేకం అయిపోయి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హిందూ సాహిత్యం. అయితే సాకార ధ్యానం ద్వారా, అంటే ఆయన రూపాన్ని తీసుకుని ముందుకెళ్ళిన తర్వాత, ఒక పరిపక్వత వచ్చిన తర్వాత నిరాకార ధ్యానం వైపుకి వెళితే అప్పుడు ఇది ముందుకు అద్భుతంగా కొనసాగుతుంది అంటారు. అయితే కొంతమంది అలా కాదు, పుట్టిన వెంటనే ఆ శక్తి ఉంటుందంట. బాబా అంటారు, నేను ఈ రూపాన్ని కాదు, నా అసలు రూపం వేరేగా ఉంది అంటూ హెచ్చరిస్తూ ఉండేవారు. బహుశా అసలు రూపం అంటే ఆ స్థితి, ఆ పరమాత్మ యొక్క స్థితి. రాముడిగా వచ్చాను, కృష్ణుడిగా వచ్చాను, జీసస్ కింద వచ్చాను, కానీ ఇది టెంపరీ. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థితి ఏదైతే ఉందో అది చెప్తూ ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. కొంతమందికి డైరెక్ట్గా అదే అర్థమైపోతాడు బాబా, లేకపోతే ఆ భగవంతుడి తత్వం డైరెక్ట్. వాళ్ళకి ఎన్నో జన్మలుగా ఈ సాకార ఆరాధన చేశారు కనుక వాళ్ళకి టక్కని పుట్టగానే అది తడుతుంది.